కాశిరెడ్డి నాయనను దలచండయ్యా, కలుషములను బాపు దేవుడతడేనయ్యా. కాశిరెడ్డి నాయనను దలచండయ్యా, కలుషములను బాపు దేవుడతడేనయ్యా. ఎంత వారినైనా ఎంతెంత దూరమందున్నా, ఎంత వారినైనా ఎంతెంత దూరమందున్నా, శరణన్న కరుణించెవరదుడాయనే. శ్రితజనులకు ప్రీతిను సగి చేయూతనిచ్చి కాచే, సకల జగము పాలించే సదయుడాయనే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ విఘ్నేశమి భావాస్యం సేవకాభీష్టదాయకం, ఏకదంతముమాపుత్రం ఏకదంతముమాపుత్రం నమామి గణనాయకం. జై భగవాన్ శ్రీ కాశిరెడ్డి స్వామి నాయన వారికి. కాశీనాయన చరితమో వినువారికి నిఖ పరమోక్షదాయకమో. కాశీనాయన చరితమో వినువారికి నిఖ పరమోక్షదాయకమో. కాశీనాయన చరితమో. మరువక మదిలో తలచెడు వారికి, మరువక మదిలో తలచెడు వారికి, మరువక మదిలో తలచెడు వారికి, వరములను సగే అవధూతేంద్రుడు, వరములను సగే అవధూతేంద్రుడు. మాధవుడే మానవుడై ధరలు ఉద్భవించి మహితంతరంగుడై, మాధవుడే మానవుడై ధరలు ఉద్భవించి మహితంతరంగుడై, మహిమలెన్న చూపి జ్యోతి క్షేత్రమునందు వెలసె పరమాత్ముడవు స్వామి. కాశీనాయన చరితము వినువారికి నిఖ పరమోక్షదాయకమో. కాశీనాయన చరితము. భగవద్భక్తులకు తరుగనిగని భారతావని. సాక్షాత్తు పరమేశ్వరుడే మానవ రూపుడై నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా బెడుసుపల్లె గ్రామంలో పోకనాటి రెడ్ల వంశములో మున్నెల్లి సుబ్బారెడ్డి కాశమ్మ అను పుణ్యదంపుతులకు అమావాస్య నాడు కాశయ్య నామధేయుండై జన్మించాడు కాశీపతి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లు కలుషయితంబై పాపభూయిష్టంబైన కలియుగ మానవుల వక్రబుద్ధిని సక్రమమైన మార్గంలో నడిపించుటకై పరమేశ్వరాంశముచే అవధూతలు అవతరిస్తారు. అట్టి కోవకు చెందినవాడే మన భగవాన్ కాశిరెడ్డి స్వామివారు. ఆయన మన కొరకై జన్మించిన కారణ జన్ముడు. అలాంటి కాశీనాయన తల్లి గర్భములోన తనువు దాల్చిన నాడు సకలార్థసారముల్ చదివినాడు.
పురిటింటిలో సాని బొడ్డుగోసిన నాడు కోర్కెలు మొదలట కోసినాడు కలినీళ్ళు చిల్కతో కన్ను విప్పిన నాడు జగము కల్లగా చూచి నవ్వినాడు పాలిచ్చి జో కొట్టి జోలపాడిన నాడు నిర్వికల్ప సమాధి నెగడినాడు ముందు వెనుకల సంగతి మొదటెరింగి చిన్న ప్రాయముననే భవితవ్యము చెప్పినాడు సకల సౌభాగ్యదాయక సాధు హృదయ ఘోర పాప విదూరయో జ్యోతి నిలయ భక్త మందార కాశయ్య కావుమయ్యా కాశినాయన తల్లిగారైన కాశమ్మ గారు చిన్న బాలుడైన కాశయ్యను చంకబెట్టుకుని అన్నం గంప నెత్తిన పెట్టుకుని పొలంలో పనిచేస్తూ ఉన్న కూలీల వద్దకు వచ్చి గంపదించి బాల కాశయ్యను ఒక చెట్టు నీడను పరుండబెట్టి కూలీలకు అన్నం పెట్టడానికి వెళ్ళిందట కాశమ్మ. అప్పుడు ఒక నాగబాము అక్కడకొచ్చి నాగేంద్రుండట కరుదెల్చి పడగ విప్పియ నీడగ నిలిచమా నాగేంద్రుండట కరుదెల్చి పడగ విప్పియ నీడగ నిలిచమా ఆ వింతగనిన తల్లి కాశమ్మ ఆశ్చర్యమ్మున మునిగా ఆ వింతగనిన తల్లి కాశమ్మ ఆశ్చర్యమ్మున మునిగా బాలకాశినాయనకు ఎండ తగులకుండా తన పడగను విప్పి నీడ పట్టింది నాగసర్పం. ఆ వింతను అక్కడ పనిచేస్తూ ఉన్న కూలీలు కాశమ్మ గారు చూచి ఆశ్చర్యపడ్డారు. సామాన్యులకు అదృష్టం కలుగుతుందా? భవిష్యత్తులో అలాంటి వారు గొప్ప రాజైనా కావాలి, లేదా గొప్ప మహిమాన్వితుడైనా కావాలి. చిన్న వయస్సులోనే అతడు గొప్ప జాతకుడనుకున్నారు అందరూ. ఆయన సామాన్యుడా? కాశీనాథుడే కాశీనాయనగా అవతరించే భువిలో ఈ గలిలో కాశీనాథుడే కాశీనాయనగా అవతరించే భువిలో ఈ గలిలో కాశీనాథుడే కాశీనాథుడే కాశీనాయనగా అవతరించే భువిలో ఈ కలిలో కాశీనాథుడే సర్వలోకముల శాసించు ప్రభువు సర్వసముడు సర్వాంతర్యాముడు సర్వలోకముల శాసించు ప్రభు సర్వసముడు సర్వాంతర్యాము సచ్చిదానంద పరమాత్ముడతడు సాకార నిరాకార నిరంజనుడతడు కాశీనాయనగా అవతరించే భువిలో ఈ కలిలో కాశీనాథుడే కాశీనాయన అక్కగారైన కాశమ్మ గారికి అంబవరపు వెంకటరెడ్డి గారితో వివాహం జరిగింది. వివాహానంతరము కొన్ని మాసాలకు కాశయ్య తల్లిదండ్రులు గతించారు. అవ్వా తాతగారైన కొత్తపల్లె లక్ష్మిరెడ్డి బాలమ్మ గారి ఇంట పెరుగుచున్నాడు కాశయ్య. వేమూరి రామయ్య పంతులు గారి వద్ద చక్కగా చదువుకుంటూ కొట్టాల గ్రామంలో కొండా రాఘవరెడ్డి గారి దగ్గర వేదాంత ఉపన్యాసాలు వింటూ తనకు తగిన గురువు ఎవరా అని ఆలోచించి వెలిగండ్ల గ్రామంలో అతిరాసు గురువయ్య గారు చాలా గొప్పవారని విని ఆయన వద్దకు చేరి భక్తిగా ఆయన పాదములకు నమస్కరించి తన మనోభీష్టం ఆయనకు తెలియపరిచాడు. గురవయ్య గారు ఆనందించి, నాయనా నీ లక్ష్యం మంచిదే,
కానీ మంచి వయస్సులో ఉన్నావు కదా, సంసార సుఖం అనుభవించి నా సన్నిధి చేరుకో, అప్పుడు నీ కోరిక తీరుస్తానన్నాడు. అందుకు కాశీనాయన నవ్వుకుంటూ, మహాత్మా, ఐహిక సుఖాల కోసం ఆరాటపడి జీవిత కాలాన్ని వ్యర్థం చేసుకుని శాశ్వత ఆనందాన్నిచ్చు బ్రహ్మ విద్యను దూరం చేసుకోమంటారా? నాకు కాంతా కనకాలపై ఇచ్చలేదు. ఈ శరీరం ఎన్నాళ్ళు ఇలపై ఉంటుందో నాకే తెలియదు. ఇది శాశ్వతమైంది కాదు కదా. ఈ శరీరం ఎలాంటిదనగా 9 చిల్లుల తోలు చిత్తియగాని కాంతి గల్గిన వజ్రఘటముగాదు. నిముష నిముషమందో నీచుగారుటెగాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు. మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే గాని ఘన సువాసనోవైన తనువుగాదు. నీచమౌ ఇది వట్టి నీటి బుగ్గయగాని కలకాలమిలలోన నిలువబోదు. భ్రమలు పుట్టించి నమ్మించి పాసిపోవు. ఇటి దేహముపై నాకు భ్రాంతి ఏలా. చేరి సద్గురు స్మరణము చేసి మనము జన్మ తరింపజేయుటే ఇలను ముక్తి. ఆ మాట విన్న అత్తిరాసు గురవయ్య గారు ఆశ్చర్యపడి తనకు తగిన శిష్యుడు దొరికాడని ఆనందించి మంత్రోపదేశం చేశాడు. సన్యాసిగా మారతాడేమో అనుకున్న మేనమామ తన కుమార్తెనిచ్చి కాశీనాయనకు పెళ్లి జరిపించాలనుకున్నాడు. దైవ నిర్ణయం వేరైంది, అది తప్పిపోయింది. ఈ జీవితమంతా బ్రహ్మచారిగానే గడపాలని నిశ్చయించుకున్నారు కాశీనాయన. తన ఆస్తి యావత్తు అక్కగారికి వ్రాసి ఇచ్చి కాశీనగరం చేరుకున్నాడు. అక్కడ కొన్నేళ్లు గడిపి ఎన్నో పుణ్యక్షేత్రములు దర్శిస్తూ బ్రహ్మంగారి మఠం చేరుకున్నాడు. అప్పటి మఠ పీఠాధిపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారు, వారి అర్ధాంగి పిచ్చిమాంబగారు వారి ఆశ్రయంలో కొన్నాళ్ళు గడిపాడు. వారి జ్ఞానబోధలు విన్నాడు. వారి మాటలు విని గురువు ఆజ్ఞ ప్రకారము గరుడాద్రి చేరుకుని అన్నాహారములు మాని కఠోర దీక్షతో 12 సంవత్సరములు తపస్సు చేశాడు. ప్రత్యక్షమయ్యాడు నారసింహస్వామి. నాయనా కాశీ, నీకేం కావాలో కోరుకో నాయనా అన్నాడు నారసింహస్వామి. కళ్ళు తెరిచి చూచిన కాశీనాయనకు కనిపించాడు నారసింహస్వామి. కోటి జన్మల పుణ్య ఫలం ఎదురుగా కుప్పబోసినట్టయిపోయింది. స్వామి, వైకుంఠవాస, ఇన్నాళ్లకు నీ దర్శన భాగ్యము నాకు లభించింది స్వామి. విరాగినైనా నాకేమి కోరికలుంటాయి స్వామి? నాకు ముక్తిని ప్రసాదించమని వేడుకున్నాడు కాశీనాయన. అందుకు స్వామి అన్నాడు, భక్త కాశిరెడ్డి, శతాధిక వర్షములు నీకు ఆయుర్దాయం ఉన్నదయ్యా. నీవు లోక కళ్యాణార్థమై ఎన్నో పుణ్యకార్యములు చేయవలసి ఉన్నది. స్వార్థపరులు మూఢ విశ్వాసులకు మానవులకు భక్తి భావములు బోధించి పాడుపడ్డ దేవాలయములు బాగు చేయించి నూతన దేవాలయములు నిర్మించి నిత్యాన్న సత్రములు పెట్టించి నాస్తికుల నోరు మోయించుచూ నిష్కల్మషుండవై యథార్థవాదివై సంచరించుము. మరియు ప్రకట భక్తి జ్ఞాన వైరాగ్య శక్తులెన్నేని నీ ఎడతాండవించుగాక. సత్యశాంత క్షమ శమదమాది గుణంబులెల్లా నిన్ను గోరి వరించుగాక. సేతు సీతాద్రి విస్తీర్ణ భూభాగమయ్యన ప్రేమ రసమయం బగునుగాక. భవదీయ దివ్యాంఘ్రి పద్మసేవయే ఇహ పరలోక సాధనో బగునుగాక. భక్త పరిపాలరోద్యోగ భారవవన
కార్యదీక్షా సమర్థగ్రగాన్య బహుళ పుణ్య నిలయైన కాశీయోగేంద్రుడనగా నీకు సర్వేశ్వరత్వము నిలుచుగాక. ఆ ఆ ఆ నాయనా కాశీ, నీకు కాయసిద్ధియు అనిమాష్టక సిద్ధుల సంగుతున్నాను. దానివల్ల అన్ని వర్ణముల ప్రజలు నీ వాక్యములు శిరసా వహింతురు. జన్మాంతరమున నీకు కైవల్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు నారసింహస్వామి. అప్పటి నుండి కాశీనాయన పలుకులు సత్యమై నెరవేరుతూ వచ్చింది. కాబట్టి కాశిరెడ్డి నాయనను దలచండయ్యా, కలుషములను బాపు దేవుడతడేనయ్యా. కాశిరెడ్డి నాయనను దలచండయ్యా, కలుషములను బాపు దేవుడతడేనయ్యా. ఎంత వారినైనా ఎంతెంత దూరమందున్నా, ఎంత వారినైనా ఎంతెంత దూరమందున్నా, శరణన్న కరుణించె వరదుడాయనే. శ్రితజనులకు ప్రీతిను సగి చేయూతనిచ్చి కాచే సకల జగము పాలించే సదయుడాయనే. శ్రితజనులకు ప్రీతిను సగి చేయూతనిచ్చి కాచే సకల జగము పాలించే సదయుడాయనే. కాశిరెడ్డి నాయనను దలచండయ్యా, కలుషములను బాపు దేవుడతడేనయ్యా. కాశిరెడ్డి నాయనను తలచండయ్యా, కలుషములను బాపు దేవుడతడేనయ్యా. అవధూతగా వెలసినావు, అందరి మది నిలచినావు. అవధూతగా వెలసినావు, అందరి మది నిలచినావు. ఆద్యంతరహితుడవు అగుపిల్చవ మాకొగపరి నాయనా. కాశీనా జ్యోతి క్షేత్ర నిలయ, జేజేలను గొనుమావో జ్యోతి క్షేత్ర నిలయ. కాశిరెడ్డి నాయనను దలచండయ్యా, కలుషములను బాపు దేవుడతడేనయ్యా. కాశిరెడ్డి నాయనను దలచండయ్యా, కలుషములను బాపు దేవుడతడేనయ్యా. గరుడాద్రిలో గరుత్మంతునకు ఆంజనేయ స్వామికి గుడి కట్టించి 2 పూరిపాకలు వేయించి అన్నసత్రం ఏర్పాటు గావించాడు. గూడూరు రంగనాయకమ్మ రమణారెడ్డి గారు అక్కడ బావిని త్రవించి కాశీనాయన శిలా విగ్రహాన్ని స్వయముగా తనే మలచి పూజించుకుంటూ కాలధర్మం చెందాడు. లింగమయ్య కొండన శిథిలావస్థలో ఉన్న శివాలయాన్ని భక్తాదుల సహాయంతో బాగు చేశాడు కాశీనాయన. బండాత్మకూరు వద్ద నల్లమల అడవిలో ఉన్న ఓంకార క్షేత్రం దర్శించాడు. అక్కడ ఉన్న 2 కోనేర్లు ఎండి ఉన్నాయి. నీరు లేక భక్తులు బాధపడుచున్నారు. భక్తుల సహాయంతో బావిని త్రవ్వించాడు. గంగ పైకి వచ్చింది.
ఎండిన కోనేర్లు నిండాయి, బీడువారిన పొలాలు పండాయి. అక్కడ ఆశ్రమాన్ని నిర్మించి నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు గావించాడు. భగవాన్ శ్రీ కాశిరెడ్డి నాయన స్వామి సామాన్యుడా? కాబోలు బదరికా కాననమున తపంబాచరించిన ఘనుడాది మౌని. కాబోలు కాబోలు మారుతి కడు బ్రహ్మవేత్తగా సలిపిన నాటి కౌసల్య కొడుకు. కాబోలు కథన రంగంబున కవ్వడికి గీతాబోధ చేసిన దానవారి. కాబోలు కాబోలు నితడు లోకమునకెల్ల అహింస మొల్కలెత్తించిన బుద్ధమూర్తి. నేడు గోసాయి వేషమ్ముతోడ శిష్యగణము సేవ్యోప జ్యోతి క్షేత్రంబునదో. బాటసారి వలె పిచ్చివాని పగితి నగుచు కూర్చుండే తను జూచి జగమునవ్వా. నెల్లూరు జిల్లా సీతారామాపురం సమీపముందున్న ఘటిక సిద్ధేశ్వర క్షేత్రాన్ని దర్శించాడు కాశీనాయన. 30 సంవత్సరముల నుండి ధూపదీప నైవేద్యములు లేక శిథిలావస్థలో ఉంది ఆలయం. భక్తాదుల సహాయంతో కోనేరులో పూడు తీయించాడు. శివరాత్రి నాడు అన్నదానము, హరికథలు, భజనలు, నాటకాలు ఆ సిద్ధేశ్వర క్షేత్రం భక్తజన సందోహంతో కళకళలాడింది. భక్తులంతా కాశీనాయన్ని ఇలా కీర్తిస్తున్నారు. కాశీనాయన కాశీనాయన కాశీనాయనా నీ నామజపమే చేసదమయ్యా కాశీనాయన. కలుషములను బాపెడు స్వామి కాశీనాయనా, మా కామితమునే తీర్చుము స్వామి కాశీనాయన. కాశీనాయన కాశీనాయన కాశీనాయనా నీ నామజపమే చేసదమయ్యా కాశీనాయన. దేహమానే దేవల మందున కాశీనాయనా, నిన్ను దేవునిగా నిలుపుకొందుము కాశీనాయనా. దేహమానే దేవల మందున కాశీనాయనా, నిన్ను దేవునిగా నిలుపుకొందుము కాశీనాయనా. దేవదేవుడవయ్యా నీవు కాశీనాయనా, మాదగు దోషములను తొలగా చేయుము కాశీనాయనా. దోషములను తొలగా చేయుము కాశీనాయన. కాశీనాయన కాశీనాయన కాశీనాయనా నీ నామజపమే చేసదమయ్యా కాశీనాయన. జ్యోతిలో నా నిలచిన స్వామి కాశీనాయనా, మాలో జ్ఞాన జ్యోతిని నిలుపుము స్వామి కాశీనాయనా. జ్యోతిలో నా నిలచిన స్వామి
జ్యోతిని నిలుపుము స్వామి కాశీనాయన. నారసింహుడవయ్యా నీవు కాశీనాయన, నందమయుడవు నీవే స్వామి కాశీనాయన, ఆనందమయుడవు నీవే స్వామి కాశీనాయన. కాశీనాయన 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 నీ నామ జపమే చేసదమయ్యా కాశీనాయన. ధరల నాయిని లక్ష్మీ కుమారి కాశీనాయన, నిన్ను దైవమోగా గొలుచూచుండే కాశీనాయన. ధరల నాయిని లక్ష్మీ కుమారి కాశీనాయన, నిన్ను దైవమోగా గొలుచూచుండే కాశీనాయన. దోషమిల్చక దయతో గావుము కాశీనాయన, ఆశలన్నీ తీర్చుము స్వామి కాశీనాయన, ఆశలన్నీ తీర్చుము స్వామి కాశీనాయన. కాశీనాయన 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 నీ నామ జపమే చేసదమయ్యా కాశీనాయన. కలుషములను బాపెడు స్వామి కాశీనాయన, మా కామితముని తీర్చుము స్వామి కాశీనాయన. కాశీనాయన 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 నీ నామ జపమే చేసదమయ్యా కాశీనాయన. కాశీనాయన వెంట కొండా వీరారెడ్డి గురువయ్య గారు ఉండేవారు. గరుడాద్రి ఆశ్రమాన్ని ఆవులను గురువయ్యకి అప్పచెప్పి కొండా వీరారెడ్డిని తన వెంట రమ్మన్నాడు కాశీనాయన. అతనికిష్టమైన గరుడాద్రిలో ఉండనివ్వకుండా చేశాడని అపోహపడి వీరారెడ్డి కాశీనాయన్ని విడిచి మతి స్థిమితం లేక దూదెమ్మ గుడిలో కొన్నాళ్ళు గడిపి కాశీకి వెళ్ళాలని రైలు ఎక్కాడు. ఈ విషయం కాశీనాయనకు చెప్పారు భక్తులు. వాడెక్కడికి పోతాడయ్యా, కాశీకి వెళ్లకుండానే తిరిగి వస్తాడులే అన్నాడు. ఇంతలో తిరిగి రానే వచ్చాడు వీరారెడ్డి. నాయనగారి పాదములకు నమస్కరిస్తూ, మహాత్మా, రైల్లో కనిపించి నా బట్టల మూట విసిరివేసి నన్ను నీ సన్నిధికి రప్పించుకున్నారా తండ్రి. ఎక్కడ చూచినను నీవే పరమాత్మ, ఎందు చూచినను నీవే కలవు కాశీనాయన కలుష విమోచన. ఎందు చూచినను నీవే కలవు కాశీనాయన కలుష విమోచన. ఎందు చూచినను అన్ని రూపులు నీవే, అన్ని రూపులు నీవే, అన్ని చోటులు నీవే, అన్ని రూపులు నీవే, అన్ని చోటులు నీవే, అన్ని దేహములందు ఆత్మతేజము నీవే, అన్ని దేహములందు ఆత్మతేజము నీవే. అలనాడు నారసింహ స్వామివి భక్తుడైన ప్రహ్లాదుగాచితివి, అలనాడు నారసింహ స్వామివి భక్తుడైన ప్రహ్లాదుగాచితి. ఈనాడు నీదు భక్తునిగా వగాగు పెంచి నీదు దరి చేర్చుకొంటివే. ఎందు చూచినను నీవే కలవు కాశీనాయన కలుష విమోచన. ఎందు చూచినను కాశీనాయన అని ప్రార్థించాడు.
నాయనా వీరారెడ్డి, నిన్నెందుకు ఇక్కడికి రప్పించానో నీకు తెలియదు. 5 రోజుల్లో నీవు మరణిస్తావు. నీవు మానందిపల్లె వెళ్ళు అన్నాడు కాశీనాయన. వెళ్ళిన వీరారెడ్డి 5వ రోజే మరణించాడు. లింగమయ్య కొండ వద్ద వీరారెడ్డికి సమాధిని, మందిరాన్ని నిర్మించాడు కాశీనాయన. నాయనిపల్లెలో కొన్నాళ్ళు పిల్లలకు చదువు చెప్పాడు. ఒరికుంటలో ఉన్న శివాలయంలో స్వామి సమకూర్చి ఉంచిన పాత్ర సామాగ్రిని ఆ గ్రామస్తులు తీసుకువెళ్ళి తిరిగి చేర్చలేదు. అందుకు ఆగ్రహించిన కాశీనాయన, మీ గ్రామంలో ఎర్రగుర్రం ఎగురుతుందిరా అన్నాడు. అన్నది ఆలస్యం. ఆ 7 అగ్ని ప్రమాదం సంభవించింది. ఇలా కొన్నేళ్లు జరిగాయి. తమ తప్పు తెలుసుకున్న గ్రామస్తులు కాశీనాయన్ని ఆహ్వానించి శివాలయంలో అర్చనాభిషేకాలు, అన్నదానాలు జరిపించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒరికుంట్లలో అగ్ని ప్రమాదమే జరగలేదు. నంద్యాలలో ఆకుల గంగమ్మ గారు స్వామివారిని నమ్మి తన గృహాన్ని స్వామివారికి పూజా మందిరంగా సమర్పించింది. అక్కడ ఉన్న అవధూత కృష్ణస్వామి వారు స్వామికి శిష్యుడై సేవించాడు. గని గ్రామంలో పాడుబడి ఉన్న లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని భక్తాదుల సహాయంతో బాగు చేయించి అమావాస్య నాడు పగలు 12 గంటల సమయంలో సూర్య చంద్రులను చూపించాడు భక్తాదులకు కాశీనాయన. చూచి తరించారు భక్తులు. శ్రీ కాశిరెడ్డి నాయన స్వామివారు సామాన్యులా? ఆకలిగొన్న భోజనుల కన్నము పెట్టు, నేవేని భూతముల్ సోకిన దీనులా మనుపు సోత విభూతిన సాగి, రోగముల్పై గొను వారి బాధలెడబాపును, లోకైక శరణ్యో ఆతని భజించిన వారికి లోపమున్నదే. ఆ ఆ ఆ ఆ కాశీనాయన భక్తాదులతో గని గ్రామం నుండి తిరిగి వస్తూ పాణ్యం వద్ద ఉన్న కందికాయపల్లె గ్రామానికి వెళ్ళాడు. అక్కడ విస్తరాకుల బస్సమ్మ అనే భక్తురాలు స్వామి రాకకై ఎదురు చూస్తూ, కాశీనాయన, నా ప్రార్థన ఆలకించలేదా స్వామి? నాపై జాలి లేదా? ఈ తనువు రాలిపోవునంతలో నీ దర్శన భాగ్యం కలుగుతుందా లేదా స్వామి అనేలా కీర్తిస్తుంది. ఒకమారు కనిపించవయ్యా, ఒకమారు కనిపించవయ్యా, ఓ అవధూత శ్రీకాశయ్యా, ఒకమారు కనిపించవయ్యా, ఓ అవధూత శ్రీకాశయ్యా, ఒకమారు కనిపించవయ్యా. ప్రేమమూర్తివి నీవు, త్యాగశీలివి నీవు, సాధురూపమునున్న సర్వసాక్షివి నీవు, ప్రేమమూర్తివి నీవు, త్యాగశీలివి నీవు, సాధురూపమునున్న సర్వసాక్షివి నీవు, నీ గుణ కీర్తనమే నిరతము జపించి, నీ గుణ కీర్తనమే నిరతము జపించి, పరవశించని బ్రతుకు ఇలలో ఎందుకు, పరవశించని బ్రతుకు
బ్రతుకు ఇలలో ఎందుకు ఒకవారు కనిపించవయ్యా ఓ అవధూత శ్రీకాశయ్యా ఒకమారు కనిపించవయ్యా. నీవేమో నాలో నా నిలచి ఉన్నావయ్యా ఈ విశ్వమంతయో నీలో కలదయ్యా నీవేమో నాలో నా నిలచి ఉన్నావయ్యా ఈ విశ్వమంతయో నీలో కలదయ్యా కాశీనాయనా కాశీనాయన నీదు కరుణారసము నాపై కాశీనాయన నీదు కరుణారసము నాపై కురిపింతువని ఎంతో కోర్కెతో నుంటినయ్యా కురిపింతువని ఎంతో కోర్కెతో నుంటినయ్యా ఒకమారు కనిపించవయ్యా ఓ అవధూత శ్రీకాశయ్యా ఒకమారు కనిపించవయ్యా. ఎంత దివ్యము స్వామి నీదగు తేజము అది సూర్య సమకాంతి పుంజము ఎంత దివ్యము స్వామి నీదగు తేజము అది సూర్య సమకాంతి పుంజము ఎన్ని మారులు నీదు చరణములకు మ్రొక్కి ఎన్ని మారులు నీదు చరణములకు మ్రొక్కి అన్ని బాధలు మరచి ఆశతో చూచితిని అన్ని బాధలు మరచి ఆశతో చూచితిని ఒకమారు కనిపించవయ్యా ఓ అవధూత శ్రీకాశయ్యా ఒకమారు కనిపించవయ్యా ఓ అవధూత శ్రీకాశయ్యా ఒకమారు కనిపించవయ్యా. ఇలా ప్రార్థిస్తూ ఉన్న బస్సమ్మ వద్దకు భక్తాదులతో వచ్చాడు కాశీనాయన. అప్పుడే అన్నం తింటూ ఉన్న బస్సమ్మ గారు పళ్ళెం ప్రక్కన పెట్టి కాశీనాయన పాదములకు నమస్కరించి, నాయన ఇన్నాళ్లకు నన్ను అనుగ్రహింపవచ్చావా తండ్రి, ఈ దీనురాలి మొర విన్నావా, ఈ తనువు రాలిపోవు లోపల నిన్ను చూస్తానో లేదో అని ప్రతి క్షణము నిన్నే తలంచుకుంటూ ఉన్నానయ్యా, ఇదిగో నీకివ్వాలని దాచుకున్న డబ్బు అంటూ అందించింది బసమ్మ. అందుకున్నాడు కాశీనాయన. అమ్మా ఆకలిగా ఉంది, అన్నం పెట్టవా అని అడిగాడు. ఇంటిలో అన్నం లేదు చెప్పలేకపోతుంది బస్సమ్మ. ఆమె తింటూ ప్రక్కన పెట్టిన పళ్ళెం అందుకున్నాడు కాశీనాయన. తను తిని మిగిలింది భక్తులకిచ్చి, ఇది మహాప్రసాదము అందరూ తీసుకోండి అని ఇచ్చాడు. బసమ్మను ఆశీర్వదించి నంద్యాల చేరాడు కాశీనాయన. పేదవారి ఇంట గంజి అన్నమైన ప్రేమతో భోంచేస్తాడు. ప్రేమ భక్తి లేని ధనవంతుడు పంచభక్ష పరమాన్నాలు వడ్డించదలంచుకున్నా అక్కడ ఉండేవారు కాదు.
కాశీనాయనను చూడరా జ్యోతిలో కొలువయ్యరా ఆత్మలో నా దలచిన వారికి అన్నియూతానవులురా కాశీనాయనను చూడరా జ్యోతిలో కొలువయ్యరా ఆత్మలో నా దలచిన వారికి అన్నియూతానవులురా కాశీనాయనను చూడరా కామక్రోధములారురా కడకు ద్రోసి నాడురా కామక్రోధములారురా కడకు ద్రోసి నాడురా కఠినమైన తపమును చేసి దైవమేతానాయరా కఠినమైన తపమును చేసి దైవమేతానాయరా కాశీనాయనను చూడరా జ్యోతిలో కొలువయ్యరా ఆత్మలో నా దలచిన వారికి అన్నియూతానవులురా కాశీనాయనను చూడరా దాన ధర్మము చేయరా అది వెంటన్నాడురా దాన ధర్మము చేయరా అది వెంటన్నాడురా దైవ సన్నిధి చేరుట కొరకై అది బాటన్నాడురా దైవ సన్నిధి చేరుట కొరకై అది బాటన్నాడురా కాశీనాయనను చూడరా జ్యోతిలో కొలువయ్యరా ఆత్మలో నా దలచిన వారికి అన్నియునుతానవులురా కాశీనాయనను చూడరా రెడ్డి కులమున పుట్టెరా దొడ్డవాడై వెలచెరా రెడ్డి కులమున పుట్టెరా దొడ్డవాడై వెలచెరా ఎడ్డెతనమున తిరిగెడి నరులను ఒడ్డు చేర్చుచూనుండెరా ఎడ్డెతనమున తిరిగెడి నరులను ఒడ్డు చేర్చుచూనుండెరా కాశీనాయనను చూడరా జ్యోతిలో కొలువయ్యరా ఆత్మలో నా దలచిన వారికి అన్నియూతానవులురా కాశీనాయనను చూడరా నాస్తికులను మార్చరా మార్చి భక్తులా చేసెరా నాస్తికులను మార్చరా మార్చి భక్తులా చేసెరా మట్టిలో మాణిక్యములాగా వెలిగి పరమో చేరెరా మట్టిలో మాణిక్యములాగా వెలిగి పరమో చేరెరా కాశీనాయనను చూడరా జ్యోతిలో కొలువయ్యరా ఆత్మలో నా దలచిన వారికి అన్నియునుతానాయరా కాశీనాయనను చూడరా జ్యోతిలో వెలుగయ్యరా ఆత్మలో నా దలచిన వారికి అన్నియునుతానాయరా కాశీనాయనను చూడరా భగవాన్ శ్రీ కాశిరెడ్డి నాయన జీవిత చరిత్రను గానంచే అదృష్టం నాకు కలిగినందులకు నే ధన్యురాలను. నా పేరు నాయని లక్ష్మీకుమారి భాగవతారిని. మాది ప్రొద్దుటూరు. హరికథలు చెప్పుకుంటూ జీవితాన్ని సాగిస్తూ ఉన్న నా ఇంటికి అనుకోకుండా కాశిరెడ్డి నాయన వచ్చారు. నా ఇంట భోంచేస్తారన్నారు.
నా హృదయం ఆనందంతో నిండిపోయింది. అది నా అదృష్టం. నే పెట్టిన భోజనం తిని నన్ను ఆశీర్వదించి నాకు 2 రూపాయలు ఇచ్చి భద్రంగా దాచుకోమ్మా అని చెప్పి, అమ్మా కరా రావడి కరా పోవడి నీకు తెలుసా? దానమిచ్చేది, తీసుకునేది, ఆకలి తీర్చేది, ఆశీర్వదించేది ఈ హస్తమే. ఇది అరచేతి మహిమ. దీనివల్లనే ముక్తి కలుగుతుంది. దీన్ని ఇక్కడ దాచుకుంటే అక్కడ దాచుకునేదానికి ఏమీ ఉండదు. ఇది కాశీనాయన మాట, మరచిపోవద్దు అని చెప్పి వెళ్ళారు. నాయన ఆశీర్వాదం వల్ల నా జీవితం మలుపు తిరిగింది. హరికథ పోటీలలో బంగారు పతకాలు, అవార్డులు, సన్మానాలు లభించాయి. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్రాల్లో కథాగానం చేయ అవకాశం నాకు లభించాయి. అంతా కాశీనాయన ఆశీస్సులే. కాబట్టి కాశీనాయన పదంబుజములాశ్రయోపుడి సంసార బంధముల్ సమసితీరు. కాశీనాయన పదంబుజములాశ్రయోపుడి మృత్యు భయోపతరించి తీరు. కాశీనాయన పదంబుజములాశ్రయింపుడే యఘములన్నీయు అడుగంటి తీరు. కాశీనాయన పదంబుజములాశ్రయింపుడే దూరమై లేములు తొలగి తీరు. దురితహరుడు దయా సముద్రుడతడు, ధర్మ నిరతుడు, దీన బాంధవుడతడు, సర్వసముడు శ్రితార్థపజనుడు, కాశీనాయన భక్తులు గనుడు సంసారులారాగా. పోరుమామిళ్ళ ఆంజనేయ స్వామి గుడిలో సాధువులతో కలిసి రాత్రివేళ జ్ఞానపత్రి సేవిస్తూ ఉన్నాడు కాశీనాయన. దానం అనే కానిస్టేబుల్ అక్కడికొచ్చి, దొంగ సన్యాసులారా, రాత్రివేళ చిన్నపిల్లలను ఎత్తుకెళ్లేవాళ్ళు మీరే, పదండి స్టేషన్కి అంటూ సాధువులపైకి లాఠీ ఎత్తాడు. చేయి అడ్డుపెట్టాడు కాశీనాయన. వెంటనే దెబ్బ పడింది, చేయి విరిగింది. గ్రామంలో ఉన్న వారికి ఈ విషయం తెలిసింది. ప్రజలంతా పోలీసు స్టేషన్పై పడ్డారు. కాశీనాయన వారందరినీ ఆపి, నాయన్లారా, నేనే కాలుజారి కింద పడ్డానయ్యా, ఆ పోలీసు తప్పేమీ లేదన్నాడు. అంతటి క్షమాగుణ సంపత్తికి పోలీసు దానం ఆశ్చర్యపడ్డాడు. మహనీయుణ్ణి కొట్టానే అనే దిగులుతో కృంగి కృషించి నశించాడు. అందుకే పాములతో స్వాములతో చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. కలసపాడు సమీపమందున్న చెన్నారెడ్డిపల్లె ముత్తుముల నాగిరెడ్డి గారింటికి వచ్చాడు కాశీనాయన. ఆయన మహత్యాన్ని పరీక్షించాలని సలసల కాగుతూ ఉన్న వెసర్లాంటి నీటిని స్నానానికై ఏర్పాటు చేశాడు నాగిరెడ్డి. గ్రహించాడు కాశీనాయన. చిరునవ్వుతో వెళ్ళి స్నానం చేశాడు. తక్షణమే నాగిరెడ్డి శరీరమంతా బొబ్బలు ఉత్పన్నమయ్యాయి. ఆ బాధ భరించలేని నాగిరెడ్డి తన తప్పు తెలుసుకుని క్షమించమని కాశీనాయన కాళ్లపై పడి ఇలా వేడుకుంటున్నాడు. పరమాద్భుత చరితము మహనీయ పరికింపగా భవదీయ ప్రభావము. పరమాద్భుత చరితము మహనీయ పురశాసనుడవో 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 ఎరవిందాసనుడవో నీవగుదువో ఎరవిందాసనుడవో నీవగుదువో పరమేశ్వరుండవగుటగావు పంచభూతములు నీ అధీనములు పరమేశ్వరుండవగుటగావు పంచభూతములు నీ అధీనము చరితార్థుడని దర్శన భాగ్యము దొరికె నాకు ధన్యోస్మి ధన్యోస్మి. పరమాద్భుత చరితము మహనీయ పరికింపగా భవదీయ ప్రభావము. పరమాద్భుత చరిత
కరుణించాడు కాశీనాయన. తన పవిత్ర హస్తముతో నాగిరెడ్డి శరీరాన్ని నిమిరాడు. ఆయన బాధ నశించింది. శంఖవరం వెళ్ళాలని పోరుమావిళ్లలో బస్సు ఎక్కాడు కాశీనాయన. బస్సులో ఉన్నవారంతా నాయన పాదములకు నమస్కరిస్తూ దక్షిణ సమర్పించుకుంటూ ఉన్నారు. అది చూచిన బస్సు కండక్టరు డ్రైవరు నవ్వుకుంటూ, ప్రజలు ఎంత అమాయకులు, ఏం మహిమలు చూపాడని ఈ ముసలివాన్ని అంతగా పూజిస్తున్నారు అంటూ హేళనగా మాట్లాడారు. బస్సు శంఖవరం చేరింది. కాశీనాయన దిగి వెళ్ళారు. బస్సు కదలటం లేదు. ఇదంతా కాశీనాయన్ను దూషించినందులకు ఫలితమని తెలుసుకున్న కండక్టరు డ్రైవరు కాశీనాయన దగ్గరకు వెళ్ళి తమ తప్పు క్షమించమని వేడుకున్నారు. అఖిల లోకములకు మూలమైన వాడా, యాగమమ్ముల గల సారమైన వాడా, ఆర్తులన్ కని కడుజాలినందువాడా, రమ్ము కాపాడా రమ్ము కాపాడా నాయనా కాశీనాయనా. వారి ప్రార్థన విన్న కాశీనాయన తన పవిత్ర హస్తమును ఆ బస్సును తాకించి, జై గరుడాద్రి నరసింహ అన్నాడు. బస్సు కదిలింది. కాశీనాయన దారి వెంట నడుస్తూ ఉన్నా, రిక్షాలో వస్తూ ఉన్నా, బస్సులో ప్రయాణిస్తూ ఉన్నా జనుల మహయోగి పాదములకు తమ శిరస్సులుంచి నమస్కరించేవారు. ఏక్ పైసా దో పైసా ధర్మం చేయండి, దానివల్ల మీ పాపం తొలగిపోతుందనేవారు. ఆయన ఏది పలికినా అది సత్యమై నెరవేరుతూ వచ్చాయి. కలసపాడు వద్ద ఉన్న తెల్లబాడు గ్రామానికి వెళ్ళాడు కాశీనాయన. గురువిరెడ్డి గారి ఇంట భోంచేసి ఒక మనిషిని వెంట తీసుకుని రాత్రి 10 గంటల సమయంలో ప్రయాణమయ్యి ఆ నల్లమల అడవిలో నడుచుకుంటూ అర్ధరాత్రికి జ్యోతిక్షేత్రం చేరుకొని ఒక చెట్టు నీడన శయనించి ఉన్నారు. కొంతసేపటికి ప్రక్కనున్న మనిషి లేచి చూచాడు. వారి చుట్టూ పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు ఉన్నాయి. నోట మాట రావటం లేదతనికి. కాశీనాయనా అని పిలవలేకపోతున్నాడు. స్వామి పాదములు గట్టిగా పట్టుకొని వణికిపోతూ ఉన్నాడు. లేచి చూచాడు స్వామి. విషయం గ్రహించాడు. అతని వీపు తట్టి, భయపడకు నాయనా, అవి నన్ను చూచుటకు వచ్చాయి, నీ జోలికి రావులే, నేనున్నానుగా, పడుకో, నిద్రపో అన్నాడు స్వామి. పడుకున్నాడా భక్తుడు. అయినా నిద్ర రావటం లేదు అతనికి. మృగాలే కనిపిస్తూ ఉన్నాయి. కళ్ళు తెరచి చూచాడు కాశీనాయన వైపు. సర్వదేవతలు ఆయనలోనే కనిపిస్తూ ఉన్నారు. నాయన పాదములకు నమస్కరిస్తూ, మహాత్మా కాశీనాయన, ఎవరయ్యా నీవు, ఎవరయ్యా ఎవరయ్యా నీవు, ఎవరయ్యా, ఏ లోకము నుండి ఇలకు వచ్చావయ్యా, ఎవరయ్యా నీవు, ఎవరయ్యా, ఏ లోకము నుండి ఇలకు వచ్చావయ్యా, ఎవరయ్యా నీవు, ఎవరయ్యా. నరసింహునిలా మాకు కనిపిస్తావు, నాటి ఆంజనేయునిలా గుపిస్తావు,
నరసింహునిలా మాకు కనిపిస్తావు, నాటి ఆంజనేయునిలా గుపిస్తావు. నిన్నే దైవముగనే పూజింతును, నన్నుగాచె దైవమవో కాశీనాయనాగా. నిన్నే దైవముగనే పూజింతును, నన్నుగాచె దైవమవో కాశీనాయనాగా. ఎవరయ్యా నీవు ఎవరయ్యా, ఎవరయ్యా నీవు ఎవరయ్యా. నీదు మహిమ మేము తెలియలేమయ్యా, నిన్ను మదిని నమ్మితిమో కాశయ్యా. నీదు మహిమ మేము తెలియలేమయ్యా, నిన్ను మదిని నమ్మితిమో కాశయ్యా. నీదగు మాటలే రతనాల మూటలు, నీదగు మాటలే రతనాల మూటలు. నీదు హస్త స్పర్శ మాకు కలిగించును శుభములు, నీదు హస్త స్పర్శ మాకు కలిగించును శుభములు. ఎవరయ్యా నీవు ఎవరయ్యా, ఎవరయ్యా నీవు ఎవరయ్యా. కాశీపురివాసుడవో కాశీనాయనా, వెంకటాద్రి నిలయుడవో కాశీనాయనా. కాశీపురివాసుడవో కాశీనాయనా, వెంకటాద్రి నిలయుడవో కాశీనాయనా. గరుడాద్రి నిలయుడవో కాశీనాయనా, గరుడాద్రి నిలయుడవో కాశీనాయనా. జ్యోతిలోన నిలిచావా కాశీనాయనాగా, జ్యోతిలోన నిలిచావా కాశీనాయనాగా. ఎవరయ్యా నీవు ఎవరయ్యా, ఎవరయ్యా నీవు ఎవరయ్యా. ఏ లోకము నుండి ఇలకు వచ్చావయ్యా, ఏ లోకము నుండి ఇలకు వచ్చావయ్యా. ఎవరయ్యా నీవు ఎవరయ్యా, ఎవరయ్యా నీవు ఎవరయ్యా. అహోబిలమందలి నవనారసింహ క్షేత్రములలో యోగానంద నరసింహాలయం ఒకటి. అది శిథిలావస్థలో ఉండగా చూచాడు కాశీనాయన. భక్తాదుల సహాయంతో ఆ ఆలయం నిర్మించి నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేశాడు. సీతారామాపురం గణపతి స్వామిని గరుడవ గమ్మని దీవించాడు. ఊరికుంట్ల నాయనిపల్లె మొదలుకొని పెట్నికోట నాయనిపల్లె వరకు 27 ఆశ్రమాలు స్థాపించి నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేశారు. కాలచక్రం తిరుగుతూ ఉంది, అది ఆగదు కదా. కాశీనాయనకు 100 ఏళ్లు నిండాయి. నారసింహస్వామి ఆశీర్వాదం వల్ల తాను చేయాలనుకున్న
పనులన్నీ చేశాడు. ఈ శరీరానికి జరామరణాలు సహజమే కదా. ఆజానుబాహుడైన కాశీనాయన వయస్సు ధర్మాన్ని బట్టి వంగిపోయారు. కర్ర సహాయంతో నడుస్తూ ఉన్నారు. కారుల్లో, జీపుల్లో వారి గ్రామాలకు తీసుకుపోయి స్వామివారిని సేవిస్తూ ఉన్నారు భక్తులు. ఆ నిరాడంబర మహనీయమూర్తి అయిన కాశిరెడ్డి స్వామివారు తమ భౌతిక దేహాన్ని విడవాలనుకున్నారు. యోగానందాశ్రమంలో కూర్చొని ఆలోచించారు. జ్యోతి క్షేత్రమే తనకు తగిన స్థలమని నిర్ణయించుకున్నారు. భక్తులందరినీ ఒక్కచోట చేర్పించదలంచి జ్యోతి క్షేత్రంలో అన్నపూర్ణేశ్వరి, వినాయకుడు, శివుడు, నంది విగ్రహ ప్రతిష్టకై సుముహూర్తము నిశ్చయించి భక్తులందరికీ తెలియచేశారు. జ్యోతి క్షేత్రం భక్తజన సందోహంతో నిండిపోయింది. అది 1995 డిసెంబరు 5వ తేదీ మార్గశిర శుద్ధ పౌర్ణమి. ఆనాడే దత్త జయంతి. విగ్రహ ప్రతిష్టలు జరుగుతున్నాయి. కాశీనాయన దేహాన్ని విడిచే సమయం ఆసన్నమైంది. గ్రహించారు భక్తులు. ఒక ఆసనంపై కూర్చుండబెట్టారు స్వామిని భక్తులు. వచ్చిన భక్తులందరినీ ఆశీర్వదిస్తున్నాడు స్వామి. మధ్యాహ్నం దాటింది. 2 గంటలు కావస్తూ ఉంది. భక్తులందరినీ, జ్యోతి క్షేత్రాన్ని ఒక్కసారి చూచి తుది శ్వాస విడిచిపెట్టాడు కాశీనాయన. ఆత్మ పరమాత్మలో లీనమైంది. జయ లక్ష్మీ రమణ గోవింద. ఆనందంతో ఉన్న భక్త బృందమంతా ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. జ్యోతి క్షేత్రం శోకదత్తమైపోయింది. ఆ విషాద వార్త కారు మేఘంలా అలముకుంది. భూతనియంతైన స్వామి తమను విడిచి వెళ్ళాడని తెలిసి భక్త బృందమంతా కన్నీరు కారుస్తూ జ్యోతి క్షేత్రం చేరుకున్నారు. అచేతనంగా పడియున్న ఆ అవతార పురుషుని చూచి కాశీనాయనా మాకిల కనుమరుగయ్యావా, కనులలోన మాకు నీవే జ్యోతిగనే నిలిచావా, జ్యోతిగనే నిలిచావా. శయనించావా ఓ కాశయ్యా, పదవులెన్నియున్నా ధనమెంత కలిగియున్నా, పదవులెన్నియున్నా ధనమెంత కలిగియున్నా, శరీరములో శివమెల్లితే శవమౌనని, శవముగాక ముందే నీవు ఈశుని దర్శించమని మాకు తెలిపి నీవు అప్పుడే పరమ పదము చేరావా.
పరమ పదము చేరావా శయనించావా ఓ కాశయ్యా నీతి బాటలో నమమ్ము నడవండని నుడివావు నీతి బాటలో నమమ్ము నడవండని నుడివావు నీతి దప్పి కోతిగా చెరియించబోకుడన్నావు చిలుకలాగా పలికిన ఏం ఫలము లేదు అన్నావు చిత్తములో శ్రీరాముని మరువకుడని తెలిపావు మరువకుడని తెలిపావు శయనించావా ఓ కాశయ్యా శయనించావా కాశయ్యా శయనించావా కాశీనాయనా మాకిల కనుమరుగయ్యావా కనులలోన మాకు నీవే జ్యోతిగనే నిలిచావా జ్యోతిగనే నిలిచావా శయనించావా ఓ కాశయ్యా కాశీనాయనా మమ్ములందరినీ ఇక్కడికి రప్పించింది ఇందుకేనా స్వామి కడసారిగా నీ అమృత వాక్కులు వినే అదృష్టం లేకుండా చేశావా మా బాధలు నీవిగా చేసుకుని మమ్ము కాపాడేవారే మాతో మాటైనా చెప్పకుండా కన్ను మూశారా స్వామి నీదు విశాల పాలమును నీ ఘన ఘోణము నీ సునేత్రముల్ నీదరకాసముల్ విమల నీరద గాత్రము దీర్ఘబాహువుల్ నీదగు సింహమధ్యమును నీ పద సుందర శంకు చక్రము నీ దిననాద తేజమును నే కననిమ్మకమారు సద్గురు 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 ఇలా భక్తులందరూ కన్నీటితో కాశీనాయన పాదములు కడుగుతూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూచిన గోమాత కన్నీరు కారుస్తూ కాశీనాయన భౌతిక కాయం చుట్టూ తిరిగి కాలధర్మం చెందింది. 7వ తేదీన సమాధిని ఒకదానిని నిర్మించి భక్తజన సందోహమంతా పుష్పవర్షం కురిపించగా కాశీనాయన భౌతిక కాయాన్ని సమాధిలో ఉంచారు. భౌతికంగా కాశీనాయన మనకు దూరమైన అందరి హృదయాల్లోనూ నిలిచి ఆనందమయుడై నమ్మిన వారికి సర్వ శుభములు సర్వ సుఖములు కలుగజేస్తూ ఉన్నారు. ఎల్లవేళలందు కాపాడుతూ ఉన్నారు. జై కాశీరెడ్డి నాయన స్వామి వారికి. స్వామి కాశీనాయనాయ జ్యోతి క్షేత్ర నివాసాయ మాన్య భక్త సేవితాయ మహిత మంగళం భక్తలోక పూజితాయ భక్త బృందవందితాయ భక్త సంరక్షకాయ భవ్య మంగళం కోటి సూర్య తేజాయ ఘోర దురిత దూరాయ భైవ బృందార్చితాయ దివ్య మంగళం నిత్య అన్నదానాయ సత్య ధర్మ సూత్రాయ నిర్మలానందదాయ నిత్య మంగళం నిత్య మంగళం నిత్య మంగళం.